అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే తలుపులంలో క్షేత్రాన్ని అయితే దర్శించుకోవడానికి వచ్చామండి. తలపున ఉన్న కోరికలు తీర్చే తల్లి కాబట్టి తలుపులమ్మ తల్లి అనేవారండి. అయితే కాలక్రమేణా తలుపులమ్మ తల్లిగా పిలుస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న శక్తిమాత క్షేత్రాల్లో ఒకటిగా విరజిల్లుతున్న దివ్యక్షేత్రం అనేది చెప్పచ్చు తలుపులమ్మలోవ. ఈ తలుపులమ్మలోవ రెండు కొండల మధ్య లోయలో అమ్మవారు ఉంటారండి. ఈ అమ్మవారు లోయలో ఉండడం వలన తలుపులమ్మ లోయ అని అనేవారు. కానీ అలా కాలక్రమేణా తలుపులమ్మ లోవగా అయితే పిలువబడుతున్నారండి. ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలోను, ఇంకా తుని పట్టణానికి అయితే ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఇప్పుడు చూసారు కదా అండి ఆర్చ్ నుంచి అయితే ఒక 4 కిలోమీటర్స్ లోపలికి అయితే ఉంటుందండి తలుపులమ్మలో టెంపుల్. ఇక్కడ నుంచి మనం లోనికి వెళ్ళడానికి ఆటోలు అవి ఫెసిలిటీ అయితే ఉంటాయండి. మేము విశాఖపట్నం నుంచి అయితే వచ్చామండి. 106 కిలోమీటర్స్ ఉంది. 2.5 hours అయితే మాకు పట్టిందనమాట. ఆర్చ్ నుండి లోనికి వెళ్ళినాక ఎంట్రీ టికెట్ అయితే ఉందండి. వెహికల్స్కి, 2 వీలర్స్కి, 4 వీలర్స్కి కూడా. భక్తులు ఎక్కువగా ఈ అమ్మవారిని ఆదివారం, మంగళవారం దర్శించుకుంటారండి. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారండి. కొత్తగా వాహనాలు కొనుక్కునే వాళ్ళైతే ఈ తలుపులమ్మలో క్షేత్రానికి వచ్చి పూజలు అవి చేయించుకుంటారండి వెహికల్స్కి. ఇక్కడ ఈ అమ్మవారిని ఆదిశక్తి అంశగా అయితే చెప్తూ ఉంటారండి. దట్టమైన చెట్లతో ఉండటం వలన ఈ టెంపుల్కి ఈవినింగ్ 6 తర్వాత అయితే అలౌడ్ అయితే ఉండదండి. భక్తులు చాలా వరకు వాళ్ళ మొక్కులు తీర్చుకొని కొండపై నుంచి కిందకైతే వచ్చేస్తారండి. ఈ చెట్ల కింద లేకపోతే ఇక్కడ చాలా వరకు షటర్లు అవి కూడా వాళ్ళకి రెంట్కి ఇస్తారండి. 500, 400 అలా. ఈరోజు సాటర్డే అవడం వలన అసలు ఎవరు లేరు, కానీ నార్మల్గా అయితే సండే, ట్యూస్డే అయితే అసలు ఖాళీ ఉండదండి. ఇక్కడ నుంచి కొండపైకి ఘాట్ రోడ్ అయితే ఉంటుందండి. చూసారు కదండి ఎంత దట్టమైన అడవుల మధ్యలో ఉందో ఈ టెంపుల్. అందుకనేనండి ఈవినింగ్ అయితే అలౌడ్ ఉండదు టెంపుల్కి. మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉండి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ టెంపుల్. చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఎక్కువగా అయితే ఫ్యామిలీస్ వచ్చేస్తారండి. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే అమ్మవారు రాత్రిపూట ఈ ఏరియా మొత్తం తిరుగుతూ ఉంటారని చెప్తారండి అక్కడ వాళ్ళు. ఇక్కడ అమ్మవారికి అయితే భక్తులు మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరినట్లయితే కోళ్ళను బలి ఇచ్చి వాళ్ళ మొక్కునైతే తీర్చుకుంటారండి. తప్పకుండా వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం. మొక్కు తీర్చుకొని అక్కడే వండుకొని మరి తింటారండి. తెలిసిన వాళ్ళైతే అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. తెలియలేని వాళ్ళైతే అక్కడ అవన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయండి. పొయ్యి, కర్రలు అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. వండుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మనం రెంట్కి తీసుకుంటే సరిపోతుంది. అమ్మవారి గుడి అయితే మాత్రం 2 కొండల మధ్యలో ఉంటుందండి లోయలో. నిరంతరం భక్తులు వస్తూనే ఉంటారు కదండి. ఆర్చ్ కనిపిస్తుంది అంటే మనం ఆల్రెడీ కొండపైన టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఆర్చ్ ఒకటి ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా మనకి టెంపుల్ అయితే వస్తుందండి. టెంపుల్ కొబ్బరికాయల సెట్ తీసుకొని ఇలా పైకి వెళ్తే 100 రూపీస్కి, 50 రూపీస్, 20 రూపీస్కి ఎంట్రీ టికెట్స్ అయితే ఉంటాయండి. మేము ఈరోజు సాటర్డే అవ్వడం వలన టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది కదండి. మేము డైరెక్ట్గా గణేష్ని దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని మేము అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొండ పక్క నుంచి అలా వాటర్ ఫ్లో అవుతూనే ఉందండి. అమ్మవారి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందండి. చాలా వరకు కన్స్ట్రక్షన్ జరిగిందంట అక్కడ వాళ్ళు చెప్తున్నారు. టెంపుల్ అయితే చూడటానికి చాలా చాలా బాగుంది. టెంపుల్ కొండపైన కదండి, కొంచెం స్టెప్స్ అవి ఎక్కేటప్పుడు కొంచెం స్ట్రైట్గా అనిపించే కానీ చాలా బాగానే ఉందండి. కంఫర్టబుల్గానే ఉంది. ఎలాంటి వాళ్ళైనా కూడా స్టెప్స్ ఈజీగా ఎక్కొచ్చు. ఇంకా చూసారు కదా అండి, ఇది గర్భగుడి అనమాట, ద్వారం. సాటర్డే అవడం వలన మాకైతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే చూసారు కదా అండి ఎంత ఖాళీగా ఉందో. ఇక్కడ అమ్మవారికి మనం శారీస్ అవి పెట్టాలి అనుకుంటే ఇక్కడ షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని మేమైతే ఇంకా వచ్చేసామండి బయటికి. గుడి బయట వ్యూ చూసారు కదండి ఎంత బాగుందో. కొండల మధ్యలో ఉంది టెంపుల్. చూడండి 2 కొండలకి మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది టెంపుల్, మీకు కూడా నచ్చుతుంది.
ఈ అమ్మవారిని కాలినడకను కూడా వెళ్ళి దర్శించుకోవచ్చండి. ఎందుకంటే పక్కవైపు నుంచి మెట్ల నుంచి మార్గం కూడా ఉంది. చూసారు కదా అండి, నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.